డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాసు సంబంధించినటువంటి పోయమ్స్ వాటిల్లో 5 మార్కులకు అడిగేటువంటి విధానం గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా మరి ఈ పోయమ్స్ మీరు 1-2 సార్లు ఈ వీడియో చూసినా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని కానీ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవడమే కాకుండా 5 మార్కులకు మనం 1 మార్కు కూడా మిస్ అవ్వకుండా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోయమ్ను మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు పోయం యొక్క రైటర్ను కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు. కాబట్టి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి పోయం తీసుకుంటే డస్ట్ ఆఫ్ స్నో, రాబర్ట్ ఫ్రోస్ట్. ఫైర్ అండ్ ఐస్, రాబర్ట్ ఫ్రోస్ట్. ఏ టైగర్ ఇన్ ద జూ, లెస్లీ నారిస్. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, క్యారోలిన్ వెల్స్. ద బాల్ పోయం, జాన్ బెర్రీమ్యాన్. అమెండా రాబిన్ క్లైన్. ద ట్రీస్, అడ్రీని రిచ్. ఫాగ్, కార్ల్ సండ్బర్గ్. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, ఆగ్న్ నాష్. ఫర్ యానీ గ్రెగరీ, విలియం బట్లర్ ఈట్స్. ఇవి మనకున్నటువంటి పోయమ్స్. 9th లెసన్లో ఏ పోయం లేదు, అందుకని నో పోయం అని పెట్టాను. 8 పోయమ్స్లో నుంచి మొదటి పోయమ్ను మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మరి ఈ ఎక్స్ప్లెనేషన్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ ఉంటే మీ దగ్గర పెట్టుకొని లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో చదివి దానిని తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పి దాని యొక్క నేపథ్యం ఏమిటి, థీమ్, అలాగే ఇన్నర్ మీనింగ్ ఏంటో 2 చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. డస్ట్ ఆఫ్ స్నో. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హమ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had ruined. చాలా చిన్న పోయం. ఈ పోయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో రాబర్ట్ ఫ్రోస్ట్ గారు ఏమంటున్నారో చూద్దాం. రాబర్ట్ ఫ్రోస్ట్ గారు రాసినటువంటి డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటిది, ఇందులో మనకు 2 ఉన్నవి. ఒకటి కాకి, రెండవది హమ్లాక్ ట్రీ. ఈ పోయం తెలుగు యొక్క అర్థం ఏంటంటే, నాపై మంచు ధూళిని, డస్ట్ ఆఫ్ స్నో దులిపిన విధానం గురించి చెప్తున్నాడు. ఒక హామ్లాక్ చెట్టు ఇందులో ఉంది. హామ్లాక్ ట్రీ అంటే ఇది ఒక రకమైనటువంటి విషపూరితమైనటువంటి చెట్టు. నా హృదయానిక మానసిక స్థితిలో మార్పును ఇచ్చింది, మరియు నేను చింతించిన ఆ రోజుని కొంత భాగాన్ని కాపాడింది అని అంటాడు. వివరణ చూడండి. ఎక్స్ప్లెనేషన్ అండ్ థీమ్ అనేదాన్ని మనం గమనించినట్లయితే, ఈ కవిత జీవితంలో చిన్న చిన్న సంఘటనలు మన మూడ్ని ఎంతో గొప్పగా మార్చగలవు అనే విషయాన్ని వివరిస్తుంది. ఈ కవిత జీవితంలో చిన్న చిన్న సంఘటనలు మన మూడ్ని ఎంతో గొప్పగా మార్చగలవు అనే విషయాన్ని తెలియజేస్తుంది. నిరాశ, నిస్పృహలు, దుఃఖము అనే దానితో పోయం ప్రారంభం కనిపిస్తుంది. కవి చాలా దుఃఖంగా, నిరాశగా ఉన్నట్లుగా కనపడుతుంది. అందుకే ఆయన రోజు ఒక చెట్టు కింద నిలబడుకొని ఉన్నాడు. ఆ చెడు రోజును ఏ డే ఐ హ్యాడ్ రూయిడ్ అన్నట్లు చెప్పబడింది. ప్రతికూల సంకేతాలు ఏంటి? అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల సంఘటనలు ఏంటంటే, కవితలో ఉపయోగించిన 2 అంశాలు సాధారణంగా ప్రతికూలత లేదా అశుభానికి భావించబడతాయి. ఒకటి కాకి, క్రో. దీనిని తరచుగా పాశ్చాత్య కవిత్వంలో నిరాశ లేదా దుఃఖానికి సాంకేతికంగా సూచిస్తారు. హెమ్లాక్ చెట్టు, ఇది కూడా విషపూరితమైనటువంటి చెట్టు. అందుకే దీనిని దుఃఖం లేదా మరణానికి సాంకేతికంగా భావిస్తారు. శుభం యొక్క ఆకస్మికత. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాకి ఒక చిన్నపాటి చర్య, అంటే మంచు ధూళిని దులిపివేయటం చేసింది. ఈ చర్య కారణంగా కవిపై కొన్ని మంచు రేణువులు పడతాయి. అప్పుడు మానసిక స్థితి ఎలా ఉంది, మార్పు ఎలా ఉందంటే, ఆ చల్లని స్వచ్ఛమైన మంచు రేణువులు తనపై పడటం వలన కవి యొక్క హృదయానికి ఉపశమనం కలిగి ఆ రోజు మానసిక స్థితి అంతా ఒక్కసారిగా మార్చబడుతుంది. రోజును కాపాడటం. ఈ చిన్న సంఘటన ప్రకృతి యొక్క ఈ సున్నితమైన స్పర్శ ఆ రోజును పూర్తిగా చింతలో నుండి చింతించకుండా, వ్యర్థం కాకుండా కాపాడింది అని మనకు కవి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పోయం ద్వారాగా జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదు. చిన్న చిన్న అందాలు,
క్షణికావేశాలు మన నిరాశను తొలగించి జీవితం పట్ల కొత్త ఆశను సానుకూలతను నింపగలవు అనే లోతైన సందేశాన్ని ఇస్తుంది ఈ పోయం. ఒకసారి కవి విచారగ్రస్తుడై ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక హామ్లాక్ చెట్టు కింద నిలబడుకొని ఉన్నాడు. ఒక కాకి ఆ హామ్లాక్ చెట్టు కొమ్మను ఊపెను. దాని ఫలితంగా మంచు ధూళి కవిపోయి పడెను. అది ఆయన విచారకర మానసిక స్థితిని మార్చివేసింది. అతని రోజు కాపాడబడెను అనేటువంటిది ఈ పోయం యొక్క ఉద్దేశం. మరి ఫైర్ అండ్ ఐస్ ఈ పోయం చూద్దాము. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టెస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. రోబర్ట్ ప్రోస్ట్ గారు రాసినటువంటి మరొక పోయంలో మనకు ఏం తెలియజేస్తున్నారంటే, కొందరు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రపంచం యొక్క అంతము ఎలా ఉంటుందో ఈ పోయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచనను బయటికి తీసుకొని వస్తున్నారు. కొందరు ఏమన్నారంటే అగ్ని అంతం చేస్తుంది అన్నారు. కొందరు అంటున్నారు మంచుకు కూడా అలాగే శక్తి ఉంది అంటారు. కొందరు ప్రపంచం అగ్నితో అంతమవుతుంది అన్నారు. కొందరు మంచుతో. నా కోరిక రుచి చూసిన దాన్ని బట్టి నేను అగ్ని కోరుకునే వారికి మద్దతు ఇస్తాను అంటున్నాడు కవి. కానీ అది 2 సార్లు నశించవలసి వస్తే నేను ద్వేషం గురించి తగినంత తెలుసు అని అనుకుంటున్నాను. అగ్నిహోత్రం నాశనానికి మంచు కూడా గొప్పదని చెప్పడానికి మరీ సరిపోతుంది అని అంటాడు రోబర్ట్ ప్రోస్ట్ గారు. మరొకసారి దాన్ని విపులంగా నేను చెప్తాను, వినండి. కవిత యొక్క తెలుగు ఉద్దేశం చూసినట్లయితే కొందరి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే అగ్నితో అంతమవుతుంది అంటారు, మంచుతో అంతమవుతుంది అని అంటారు. నాకు కోరిక రుచి చూసినంత వరకు నేను అగ్నికి మద్దతు ఇచ్చేవారితో ఏకీభవిస్తాను అంటాడు. కానీ అది 2 సార్లు నశించవలసి వస్తే ద్వేషం గురించి నాకు తగినంత తెలుసని అనుకుంటున్నాను. నాశనం చేయడానికి మంచు కూడా గొప్పది, మరి సరిపోతుంది అని చెప్పగలను. ఇక్కడ సఫీసీ అంటే సరిపోతుంది అంటే సఫిషియంట్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ థీమ్గా చూసినట్లయితే ఈ కవిత ప్రపంచం యొక్క అంతం గురించి మాట్లాడుతున్నట్లు కనిపించిన ఇది మానవ భావోద్రేగాలు, ఉమెన్ ఎమోషన్స్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేయగలవో వివరిస్తున్నాడు. ఇక్కడ అగ్ని అనగా ఫైర్ దేనికి సాంకేతికంగా ఉందంటే డిజైర్, అలాగే కోరిక, అభిరుచి అంటే ఫ్యాషన్, అత్యాశ గ్రీడీ, మరియు ఉగ్రత అంటే ఫర్రీ వీటికి సాదృశ్యంగా ఉంది అంటాడు. ఇవి వేగవంతమైనవి, తీవ్రమైనవి, మానవ భావోద్వేగాలకు సంకేతం. ఇక మెటాఫోరిక్ ఫామ్లో ఉపయోగించాడు ఫైర్ అనేటువంటి పదాన్ని. కోరికలు హద్దులు దాటినప్పుడు అవి ఈ ప్రపంచాన్ని వేగంగా నాశనం చేస్తాయి అంటాడు కవి. తన అనుభవం ద్వారాగా కోరిక అంటే అగ్నికి శక్తి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా మానవ కోరికలు అనేవి ప్రపంచాన్ని అంతం తగినంత శక్తివంతమైనవి అని అంగీకరిస్తాడు. రెండవ మాటగా మంచు అంటే ఐస్, హేట్. ఇది మంచు ద్వేషించడానికి, ద్వేషణకు, నిష్క్రియాత్మకత అనగా ఇండిఫరెన్స్, చల్లదనం, కోల్డ్నెస్, మొండితనం, ఓకే, రిజిడిటీ. 4 గుర్తుపెట్టుకోండి. హేట్, ఇండిఫరెన్స్, రిజిడిటీ వంటి నెమ్మదిగా ఉండేటువంటి గట్టి మానవ భావోద్రేగాలకు సంకేతం. ద్వేషం అనేది అగ్నిలా లేకపోయినా నాశనం చేయకపోవచ్చు, కానీ అది చల్లగా నెమ్మదిగా పెరిగి చివరికి మంచులా గట్టిపడి జీవాన్ని అంతం చేస్తుంది అంటాడు ఈ కవి. ఈ ప్రపంచం ఒక్కసారి నాశనం కావాలంటే అగ్ని అనగా కోరిక సరిపోతుంది. అది 2 సార్లు నాశనం కావాల్సి వస్తే మాత్రం ద్వేషం, మంచు కూడా ఏమాత్రం తక్కువ కాదని, అది కూడా ప్రపంచాన్ని పూర్తిగా అంతం చేయగల సామర్థ్యం ఉందని కవి నొక్కి చెబుతారు. కాబట్టి ఇది నేటి పాఠం యొక్క సారాంశం. చూడండి, సారాంశం ఏమంటున్నాడు? మానవ వినాశకరమైన భావోద్రేగాలు అంటే కోరిక లేదా ద్వేషం ఏమైనా సరే ఈ ప్రపంచాన్ని అంతం చేసేంత శక్తివంతమైనవి అని ఈ కవిత హెచ్చరిస్తుంది ఈ పోయం. కాబట్టి మరి మరొక పోయంలో మీకు సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి పోయమ్స్ గురించి నేను తెలియచేస్తాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మరొకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.